ఎక్కడన్నా గిల్టీ ఫీలింగ్ అనిపిస్తుందా? నేను పార్టీలోనే కాదు, కేసీఆర్ ఫ్యామిలీకి కూడా బాగా అటాచ్డ్, మొత్తం కుటుంబ సభ్యులతో క్లోజ్గా ఉన్నాం, వాళ్ళు కష్టకాలంలో ఉన్నారు, పార్టీ కష్టకాలంలో ఉంది, కుటుంబం కూడా కష్టకాలంలో ఉంది, అరెస్టులు ఆ పర్వంతో ఎక్కడన్నా ఏమన్నా దేశోద్ధరణక. ఇప్పుడు నేనేమంటున్నంటే ప్రభుత్వం వచ్చినాక ఎందుకు కష్టకాలం వచ్చింది మీకు? కష్టకాలం దేన్ని అంటాం? 2014 వరకు కష్టకాలం, డెఫినెట్గా కష్టకాలం, ఫుల్ అండగా ఉన్నాం. వాళ్ళు రైలు పట్టాల మీద కూర్చుంటే రైలు పట్టాలు, వంట వార్పు చేస్తే వంట వార్పు, వాళ్ళు తాయితలు కడితే కట్టుకున్నాం, వాళ్ళు ఇన్ఛార్జ్లు వేస్తే పోయినాం, అడవుల పంటి తిరిగినాం, కమిటీలు వేసుకొచ్చినాం, అనేక కార్యక్రమాలు పార్టీ. రోజు పోలీసు వాళ్ళు అసెంబ్లీ ముట్టటి రోజు మీరు చెప్తే నమ్మరు, అక్కడ నుండి పోలీసు తరుముకుంటూ కొడుతుకుంటూ వస్తే వాంబే కాలనీ 2 అంతస్తులు ఎక్కి చిప్ప పోలీసు మమ్మల్ని కొడతారని దాని మీదకి వెళ్ళి దుంకితే ఇప్పటికీ మోకాలు నొప్పులు. ఒక ఆయన మా దగ్గర ఉప్పల్లో మా కార్యకర్త ఉన్నారు, అక్కడ చెయ్యి కోసిరు వాళ్ళు పోలీసు వాళ్ళు, ఆ రక్తమంతా మా బ్లడ్ మీద పడ్డది. ఐ విట్నెస్ కవిత గారు, కేటీఆర్ గారు రైలు పట్టాల మీద ధర్నా చేసినారు, ఒక్కొక్కరే డీసీఎంలు ఎత్తేస్తే అమ్మా అన్నమ్మ పక్కటెనక బొక్కలు ఇరిగినాయి. ఇవన్నీ కూడా గోస, ఉద్యమకారుల యొక్క గోస ఆషామాషి కాదండి, మామూలుగా లేవు. అసలు ఉరికిచ్చి మమ్మల్ని కొట్టేవాళ్ళు కదా. రాత్రి బావలు రేపు తెల్లారి ధర్నా ఉందంటే ముందు రోజే అరెస్ట్లకు దొరకకుండా మేము స్వాతంత్ర ఉద్యమకారులాగా దాచుకున్నాం. అరెస్ట్ అయిన వాళ్ళు సరే అయినారు, వాళ్ళు ఏదో కేసులు పెట్టించుకున్నారు, కానీ మేమైతే అరెస్ట్ కాకుండా ఉండాలి, లక్ష్యాన్ని ఛేదించాలనే కోరుకున్న ఉద్యమకారులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చారు, పార్టీ ఇంటర్నల్గా ఉన్నప్పుడు ఒక ఎత్తు, బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఫ్యూచర్ని ఎట్లా చూస్తున్నారు? నేను అందుకే మీ మధ్య ఇంటర్వ్యూలో ఉన్నట్టుగా పార్టీ ఏ రకమైన ట్రాక్ తప్పింది, ఉద్యమకారులు ఏ రకంగా అన్యాయానికి గురైనారు, నాయకత్వం తెలంగాణలో ఉన్న పౌరులు ఇంతకుముందు మనం విద్యాలయాల్లో చదువుకున్నప్పుడు ఈ దేశానికి భావి భారత పౌరులను అందిస్తుంది విద్యాలయం అన్నాం. ఇక్కడ భావి భారత నాయకులను అందిస్తుంది టీఆర్ఎస్ పార్టీ అనుకున్నాం, కానీ భావి భారత బానిసలను అందించడం మొదలుపెట్టింది. రెండోది ఏంటంటే బాధేస్తుంది ఒక రకంగా కూడా ఈ దేశానికి నాయకత్వానికి తెలంగాణ ఎంత మంచి ఇదండి, పోరాట స్ఫూర్తి కలిగినటువంటి నాయకులు అనేక మంది ఉన్నారు, లాయర్లు ఉద్యమంలో ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. అసాధ్యమైన కళను సుసాధ్యం చేసిన ఉద్యమం నేపథ్యం జరిగినాయి, తెలంగాణ సాయుధ పోరాటాలు జరిగినాయి, అనేక పోరాటాలు జరిగినాయి కదా. నక్సలిజం ఇక్కడ నుండి ఎంతో ఉవ్వెత్తున లేసింది. సో ఇటువంటి ఉద్యమకారులు ఉన్నటువంటి వాళ్ళు దేశానికి నాయకత్వం ఎదగకుండా చేసినవే. ఇప్పుడు దాదాపు అప్పుడేమో ఉద్యమం అని 14 ఏళ్ళు, ఇది 24 ఏళ్ళు, 24 పోరాట కాలం ఇదంతా. ఈ భావి భారత నాయకులు తయారు కాకుండా ఏర్పాటు కేవలం దాని మూల్యం ఇప్పుడు చెల్లిస్తూ ఉంది టీఆర్ఎస్ పార్టీ. ఓకే. సో నేను చాలా విపులంగా చెప్పాను, నేను పునాది రాళ్ళు ఈ కార్యకర్తలని అన్నాను, పునాది రాళ్ళు కదులుతున్నాయని చెప్పాను. నువ్వు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వచ్చిన నాయకులతో మెరుగులు దిద్దుకున్నావు, లైటింగ్ చేసుకున్నావు, చైనా బల్బులు పెట్టి, అవి ఎప్పుడైనా ఎగిరిపోతాయి. అందుకే నేటి ఫిరాయింపులు రేపటి ఫిరంగులై నీ మీదకే వెళ్తాయి. ఇది పేకప్ మేడ నిర్మాణము కూలిపోతుందని కూడా ఒక ఎక్స్టెంట్కి పోయి చెప్పాను టీవీ డిబేట్స్లో. ఇప్పుడు అదే జరిగింది, పిఓపి కూలడం కాదు, మాలాంటి పునాది రాళ్ళం కూడా కదిలిపోతా ఉన్నాం, అందుకే అది కూలిపోయింది. మీరు చెప్పిన పై మెరుగులు ఉంటాయా పోతాయా? మెరుగులు ఎప్పుడో పోయినాయి సార్, ఇప్పుడు పునాది రాళ్ళం మేము. ఇంకా గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఇంకా అట్లా ఉన్నట్టు అనుకుంటారా మీరు? ఇప్పుడు ఆల్రెడీ నెగోషియేషన్ అయిపోయింది, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడో మొత్తం అండర్స్టాండింగ్ అయిపోయింది. పబ్లిక్ని ఫూల్ చేద్దామంటే వస్తలేరా? డెఫినెట్గా వస్తారు. బీజేపీకి వస్తే ఏంటి, కష్టపడాలి, దేశం కోసం అంటారు, ధర్మం కోసం అంటాం. మరి అది ఆ ఓపికలు ఉన్నాయా ఇప్పుడున్న నాయకత్వానికి? అందులో ప్రోడక్ట్ ఆఫ్ టీఆర్ఎస్కి అంత ఓపిక ఉంటుందా? ఇప్పుడు అంతా కూడా పొలిటికల్ మైగ్రేట్ కాదు కదా, వచ్చిన వాళ్ళనే వీళ్ళు ఇంకా దాన్ని ఏమంటారు స్క్వేర్ తయారు చేసినారు. ఏ ఉంటే A+A² అయినట్టు అట్లా చేసినారు. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అపార్చునిస్టులు, ఇప్పుడున్న మా దాంట్లో ఉన్నటువంటి ఎక్స్ మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ కేసీఆర్ గారి చుట్టూ రోజు ఉన్నటువంటి వాళ్ళు కానీ అపార్చునిస్టులు. వాళ్ళు అపార్చునిటీ ఎటువైపు పోతుంది, కాంగ్రెస్ వైపు పోతుంది. అందుకే తెట్టంతా ఇక్కడ ఇంకోటి కూడా, వాళ్ళకేం లాయల్టీ, పార్టీ పట్ల లాయల్టీ కానీ ఇంకేం లేదు, వ్యక్తిగత ప్రయోజనాలు ఫస్ట్ ప్రియారిటీ, అధికారంలో ఉంటే ఇంకేదన్నా కొద్దిగా పని చేసుకోవచ్చు అనే ఒక తాపత్రయం. పార్టీ నన్ను అడిగింది, అప్రోచ్ అయ్యింది, నేను కాదనట్లేదు. అప్రోచ్ అయితే నేను స్మార్ట్గా డినై చేశాను. ఎందుకంటే నాకు బీజేపీ 3 కారణాలు. ఒకటి మీకు చాలా క్షుణ్ణంగా చెప్తాను. అందరు అంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, రేవంత్ రెడ్డి గారు అప్పుడు డిబేట్లో కూడా నీకు పరిచయం కదా, మధ్యలో కూడా అసెంబ్లీలో ఒకసారి కలిస్తే శ్రీనుభాయ్ బాగున్నావా అని చెప్పి నన్ను ఆప్యాయంగా పిలిచినారు. సరే, నాతోటి పరిచయం ఉన్న వారు ముఖ్యమంత్రి కావడం నేను సంతోషపడ్డాను. సో యంగ్ ఏజ్లో తను కష్టపడి ప్రభుత్వాన్ని ఎదుర్కొని, ప్రభుత్వం యొక్క ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి దాన్ని ఏమంటారు దమనకాండ అనొచ్చు, లేకపోతే ప్రెజర్ని తట్టుకొని ఆయన నిలబడి ఒక
ఎమర్జ్ అయినాడు, ముఖ్యమంత్రి అయినారు, అంతవరకు హ్యాట్స్ ఆఫ్. కానీ వారు ఇచ్చిన ప్రామిసెస్ కూడా ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే తెలంగాణకు 5 ఏళ్ళు స్థిరపైన పాలనలు రావాలని కోరుకునే దాంట్లో నేను ప్రముఖంగా ఉన్నాను. పొలిటికల్ ఇంట్రెస్ట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రాంతం డెవలప్మెంట్. సో కానీ నేను ఒకటే, నేను పైరవికారు కాదు, నాకు వేరే వ్యాపారాలు లేవు, నేను అపార్చునిస్ట్ కాదు. సో బీజేపీ పార్టీ ఈ మధ్య కాలంలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తాను అని ఒక ప్రకటన చేసింది. చేయడమే కాకుండా 4-5 రాష్ట్రాలలో నియామకాలు కూడా చేసింది. మళ్ళీ బీసీ ప్రధానమంత్రి కూడా అక్కడ ఉన్నారు. ఆ తర్వాత వారిని గమనించాను నేను, వారి ఆచరణ చెప్తుంది, చేస్తుందా లేదా ఆచరణ కూడా చూశాను, ఇవన్నీ బేరీ చేసుకున్నాను. కాంగ్రెస్ పార్టీ ఏమో చింతన్ బైఠక్లో ప్రతి పార్లమెంట్లో 2 ఎమ్మెల్యే సీట్లు మేము బీసీలకు ఇస్తామని చెప్పింది, తిలోదకాలు ఇచ్చింది, అంటే రాసుకొని తిలోదకాలు ఇచ్చింది అది. బీఆర్ఎస్ పార్టీ ఏమో చెప్పి ఆయన మాట జాతులనే మోసం చేసినారు, నీకు ఎమ్మెల్సీలు ఇస్తామని, మీకు ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి చేస్తానని. నేను ఇంతకుముందు చెప్పిన విశ్వకర్మలకి, పద్మశాలీలకి, నాయి బ్రాహ్మణులకి, రజకులకి, పూసల వాళ్ళకి, ఎప్పుడు అధికారం దక్కని వాళ్ళకి ఏదో కానీ బీజేపీ పార్టీ చెప్పడమే కాకుండా ఆచరించి చూపిస్తా ఉంది. ద్రౌపది ముర్ము అండి, కోవింద్ అండి, ఒక ఎస్సీ ఒక ఎస్టీ మహిళ దేశ అధ్యక్ష పదవిలో. సో అదే రకంగా 27 మంది క్యాబినెట్ మంత్రులలో బీసీలు ఉండడం, ఆ తర్వాత బీసీ కమిషన్కి చట్టబద్ధత తేవడం.